స్పెషల్ చాప్టర్ 2. కలర్ చేంజెస్ కాన్సెప్ట్ ఏదైతే మీరు ఆలోచించారో వెరీ నైస్. ఈ పర్ఫార్మెన్స్ చాలా సాఫ్ట్ అండ్ సెన్షువల్ గా ఉంది. మీ ఇద్దరు మరి తన కెమిస్ట్రీ అనాలో ఏమనాలో అదైతే బాగుంది ఇద్దరు చేసింది. ఈ సాంగ్ కి సంబంధించినటువంటి ఒక 2 రియాక్షన్స్ చూపిస్తాను. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అది నేను చూసా. నేను తను కూడా ఇలా keeps getting hotter and hotter and hotter and hotter. It's not just sizzling Sushmita, it's also sizzling Sunil Master. ఆది కళ్ళజోడు మీరెందుకు పెట్టారు? అది ఊరికి సరదాగా. మేము ఇంద్రా సినిమాలో ఆ సీన్ చేస్తున్నాం. నీకు నీకు నాకు ఇది నీకు ఇది నాకు మరి నాకు ఇదయ్యా నీ అసలు You really killed it. Adi Baba, ఎలా ఉన్నావు? నేను కూడా నా హార్ట్ మీకు ఇస్తాను. గన్ లోంచి బుల్లెట్ గుండెల్ని గుచ్చుకోవడానికి 3 seconds అవుతుంది. గన్ మీ పర్ఫార్మెన్స్ డైరెక్ట్ గా గుచ్చుకుంది. సత్య మాస్టర్ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది తల్లిదండ్రులు, తర్వాత గురువులు, తర్వాత డి. రాజనందిని, oh my god, I love you, you're too cute. ఓ సినిమా చూపించాను. Tats, can you see me? Tats, they said friendship day కోసం మీ బెస్ట్ ఫ్రెండ్ ని కాల్ చేయాలంట. అమ్మయ్య, అప్పుడప్పుడు ఇలాంటి టైంలోనే ఎఫెక్షన్ చూపించే ఆపర్చునిటీలు వస్తున్నాయి పాప. నేను షాక్ అయిపోయా. అన్నా హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మీరు తెలుగు సల్మాన్ ఖాన్ అంటాకు. తెలుగు సల్మాన్ ఎందుకు? నా లవ్ స్టోరీలు ఎంత బాధాకరంగా ఉంటాయని అమ్మాయి తెలుసు. నాలాంటి ఫ్రెండ్స్ ఉంటే యూ డోంట్ హావ్ టు గెట్ మ్యారీడ్ అండ్ ఆల్, ఇట్స్ ఫైన్. మీలాంటి ఫ్రెండ్స్ ఉంటే పెళ్లి జరగదు. మువ్వల నవ్వకల ముద్దమందారమా. అక్క, ఫ్రెండ్, అమ్మ అన్ని 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 నువ్వే. అండ్ ఈ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. కనీసం వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కూడా తెలియకుండా ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి తెలుసుకోండి బ్రదరు. ఒక అక్క ఒక అమ్మ లాగా అతను చూసుకుంటున్నాడు.
జాను సర్ప్రైజ్. అన్నకి ఎంత కష్టం వచ్చినా వీళ్ళతోనే షేర్ చేసుకుంటా. బెస్ట్ పార్ట్ ఏంటంటే అది కింద తుడిసి పిండి అన్నా మనం మందేలా తాగుతామన్నా. తమ్ముడు పట్టు. ముగ్గురు వచ్చిన తర్వాత అయితే బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. ఈ మధ్య అన్ని చోట్ల చొక్కా నిప్పేస్తున్నావు అంట. దమ్ముంటే కొట్టండ్రా 20 టైట్లు, మీరు కొడితే మేము వదిలేస్తాం మందు బాటలు. ఈ సాల కప్పు నమదే. పాపం రామ్ ప్రసాద్ మిషన్ కొట్టలేకపోతున్నాడు. పక్కింటి సుజాత జాకెట్ కుక్కలు చింపేసి అంట కుట్టు. ఇది కుక్కలు చింపినట్లేదు, నువ్వు చింపినట్లు ఉంది. నన్ను మా ఊర్లో కొగ్గాడి కింద అంటారులే. ఏమండి అబ్బాయి గోర్లు బాగా తింటున్నాడండి, తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొళ్ళు రాలగొట్టేయాలి. నీ దౌడపలు రాలుతాయి. వాడు నా కొడుకు. ఏంట్రా నా కొడుకు అంటుంది? నిన్ను ఎందులో కలపలేదేంటి? నువ్వు లేవా? మా ఆవిడ ఈ చీర దీపేంద్ర ఒకటే ఏడుపురా బాబు, తలనొప్పి వస్తుంది నాకు. ఈ హాల్లో టీవీ పక్కన జెండు బామ్ ఉంది కదా, రాసుకోలేపోయా? జెండు బామ్ అక్కడ ఉందా నీకెలా తెలుసు? ప్రతి ఇంట్లోనే అక్కడే కదా ఉంటది. ఇదిగో అబ్బాయి, ఈ జాకెట్ కి వెనకాలకే కిటికీలు కుట్టు. ఎదర తొలుపులేం వద్దేటి. డిజిటల్ మ్యారేజ్ చేసుకోవాలి. డిజిటల్ మ్యారేజ్ ఏంటి? డిజిటల్ మ్యారేజ్ నేను చేస్తాను. ఇది మెడలో వేసుకో. రాగానే ఇలా స్కాన్ చేస్తారు, డబ్బులు వేసేస్తారు. మన అకౌంట్ డబ్బులు పట్టలేదు బావా. మా అకౌంట్ లో పట్టలేదు, డబ్బులు ఏది చూడండి. అమ్మది ఏమైంది? పొరపాటు మా ఆవిడ QR కోడ్ పెట్టేశానండి బాబు మీకు. సాంబ వంట ఎంత వరకు వచ్చింది చూడు. మీ ఆవిడికి ఫోన్ చేసి నా అకౌంట్ కొట్టమను. మా ఆవిడికి నాకు మాటలు లేవండి. నేను ఇడిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. దాన్ని అడగాలంటే మనకి కొంచెం షుగర్ కావాలి. షుగర్ అంటే తీసుకోండి రా. నా పిల్ల ముఖం పెట్టుకున్నావు ఏంట్రా? నేను చేసుకోవాల్సిన అమ్మాయిని నువ్వు చేసుకున్నావు. నాకెంత బాధగా ఉంటది, అందుకే పెట్టా. ఏమండి హాస్పిటల్ ఎదుర్రా. ఇంత కత్తి లాంటి వైఫ్ ని పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడం అంత అవసరం అంటావా? ఇంట్లోకి వెళ్దాం రండి. ఆఫీస్కే పోతా. ఏమండి నేను ఈ ఊరికి కరెంట్ ఇవ్వడానికి వచ్చిన కరెంటు ఆఫీసర్ ని. సమయానికి చూడు సార్, పక్కన ఊరుంది సార్. ఆ ఊరేనయ్యా. అదేంటి సార్, మీ ఊర్లో ఎంత మంది ఉంటారు? 245 మంది ఉండేటోళ్ళు. ఆ 240 మంది వెళ్ళిపోయారు. మేము 5 ఇక్కడనే ఉండిపోయాను. ఎందుకు? సర్పంచ్ గెలిచిన నేనే ఉన్నా, ఉప సర్పంచ్ గెలిచిన ఆయన ఉన్నాడు, వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. ఊరోళ్ళు పోయి మేమేం చేయం? నీవు కరెంట్ ఎలా అనేది తేవాలి. అది తెలిసి నీకు కరెంట్ ఉన్నది, పట్టిస్తామని కట్టేయండి. వీడి దేనికేస్తున్నావురా? పంపిణీల కోసం. నువ్వు దేనికేస్తున్నావు? లైట్ కావాలి, చదువుకోవాలి కదా. అబ్బా అంతా మీరే పెట్టుకుంటా, నేనేడ పెట్టాలమ్మా? ఏం పెడతావురా? చార్జర్ గడ్డ. నా చెల్లెలకి పెళ్లి సంబంధం ఓకే అయింది. 3 లక్షలు కట్నం గిట్లు ఇస్తున్నాం, కాకపోతే 10,000 తక్కువ. పడిపోయింది చూడు. రాలేకర్ నాకర్ నీది లాస్ట్ లో 79 దివాకర్. కాస్ 69. హలో హలో, ఎవరు మాట్లాడేది? సుందరం గారు, నేను మా ఫ్రెండ్ దివాకర్ గారికి అయిపోయే 10,000 ఒక నెంబర్ మిస్ అవడం వల్ల మీకు వచ్చింది, మళ్ళీ తిరిగి కొట్టేయండి. కొట్టను. అర్జెంట్ గా మా వాడు చెల్లి పెళ్ళుంది, 10,000 కొట్టు. 10,000 ఈఎంఐ కట్టేపోయాయి సార్. డబ్బులు చెల్లించాలని నాకు ఉద్యోగం కూడా లేదు సార్. వాడికి ఉద్యోగం లేదంటే మనకి ఎలాగా? చెల్లెలు పెళ్లి ఆగిపోద్ది. నువ్వు ఏ ఉద్యోగం చేస్తావు? సాఫ్ట్వేర్. నువ్వు వీడి ఉద్యోగం చేస్తున్నావు.
డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నాను సార్. సరే నా 2 కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు సార్. నువ్వు కిడ్నీ నేను కిడ్నీ ఇద్దాం. కర్ణకర్ కిడ్నీలు నువ్వు ఒకటి నేను ఒకటి ఇచ్చినాము. నాకేమో నీరసంగా ఉంది, నువ్వేమో హెల్దీగా ఉన్నావు. ఎందుకు? ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఒక కిడ్నీ ఇవ్వడం వల్ల నీరస పడిపోతాడంటే నీ 2 కిడ్నీలు ఇప్పించేశాను దివాకరం. కరుణాకర్ అంటే ఎవరు? నేనేనమ్మా. తీసుకో 10,000. దివాకర్ అంటే ఎవరు? నీకు 3 లక్షలు ఇవ్వాలంట కదా, తీసుకో. కర్ణాకర్ ఈ 3 లక్షలు నాకు కావాల్సింది. అమ్మా పోయేటప్పుడు 2 కిడ్నీలు ఏమన్నా పక్కన పెట్టిండా? తీసురబ్బాయి, తీసారు. థ్యాంక్ యూ. ఎక్కడున్నాయి? ఆ కిడ్నీ అమ్మితేనే కదా 3 లక్షలు వచ్చాయి. నువ్వు మళ్ళీ జబర్దస్త్ రావడం మా అందరికి ఎనర్జీ వచ్చింది. సీరియస్ గా కాదు, నిన్ను కాంపిటీషన్ గా తీసుకుంటాను మేము. ఇంకా నా మగడు రియాజ్ రింగు, పేర్లోనే రింగు ఉంది, సంసారంలో నో రింగు, అంత బోరింగు. ఏంద్రా నా చూసావా? నా పిల్లానికి ఎవరు 500 ఇచ్చింది? నేనే ఇచ్చా. ఎవడెవరా నువ్వు? నా మగడి మీద చేస్తున్నావు. అన్ని టీమ్స్ కి చెప్తున్నాను, ఇంకోసారి ఎవరన్నా ఇలా కొడితే ఇక్కడ మార్క్స్ అన్ని మైనస్ అవుతుంది. కామెడీ ఇస్ నెవర్ అబౌట్ హిట్టింగ్. స్లాబ్ స్టిక్ కామెడీ ఉండాలి. నిజంగానే స్లాబ్ చెయ్యొద్దు. ఎవ్రీబడి ఇస్ గోయింగ్ బియాండ్ అ లిమిట్. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. బంగారాన్ని నన్ను పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. బాదాం దాదా కా చాహ బాదాం. అన్నమాట. ఫెంటాస్టిక్ గా చేశారు. మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోతుంది. సరిపోయారు ఇద్దరును. నీ వల్ల నేను పిచ్చర్ అయిపోయినా. నాతో పాటు అడుగు చేసావా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం పాడు. ఆటి బెల్లం ఐదు రొట్టె, ఆటి బెల్లం ఐదు రొట్టె తిన్న నా మనసు ఆయరా దేవుడో జంద ఆర్త మల్ల నడస్తావు నా ఆయన చాలా బాగా పాడారు. ఆదపడకు బెంగపడకు ఇట్లా పోయి అట్లొస్తనే దేవకీనా వాడు పోతే వీడు పోతే నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే ఊట కోసం లెక్కన పోటీకే బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని కట్టెలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. అమ్మ ఒకసారి డ్రైవర్ శత్రువు ఉన్నాడు ఒకడు, ఒకసారి చూడవా? చంపేవా ప్లీజ్. మా నాన్నగారు ఫాదర్స్ డేకి ఒక రోజు ముందు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆల్వేస్. ఈ గిఫ్ట్
బావ కోసం. థ్యాంక్ యూ. కాస్ట్లీ పర్ఫ్యూమ్ పైసలే కాదు నీకు. నా పిగి బ్యాంక్. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ మధ్య మా డాడీ మమ్మీకి గొడవలు అవుతున్నాయి నా వల్ల. సో నా ఫోన్ గేమ్స్ ఆపేసి మమ్మీ ఇంకా డాడీకి ఇచ్చేసిన. చాలా పెద్ద గిఫ్ట్ అనేది. ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు మమ్మీ డాడీ కోసం? స్మార్ట్ వాచ్. మీ టైం బాగుండాలని ఇచ్చా. నువ్వు మా గురించి సిగరెట్ మానాలి. నేను ఇలాగ ఎందుకు అంటున్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్. మమ్మీ డాడీ కోసం ఏం మానేస్తావు? స్కూల్ మానేస్తా. స్కూల్ మానేస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. కనకం టీం వచ్చేస్తున్నారు. అందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు, ఒక్క కుర్రాడు తప్ప. ఇక్కడెక్కడో కాళ్ళ వాసన వస్తుందా మీకు? వాళ్ళందరూ మన అమ్మాయితో సమానం. ఈ 2 ఐటమ్స్ లో నుంచి ఏదో ఒకటి తీసుకోండి. ఎవరికి ఇవ్వాలనా? అదేంటి ఎదురుగా అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జగగా కలగలిసి మొదలయ్యే నాలో అలజడిగా. చెవిలో పువ్వెట్టా, చెవిలో పువ్వెట్టా. సుమ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? రాజీవ్ గారు, రాజీవ్ గారు, రాజీవ్. నీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నాలాంటి స్మార్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. రైట్ రైట్స్. ఎంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మేము చెప్పిన తర్వాత కూడా అవి రాకుండా మేము చేయలేదు చెప్పలేదు అంటున్నారు. రిలాక్స్, బీపీ హై అయిపోతుంది. మాట రాదు సరే. ఇప్పుడు వస్తుంది చూడండి. రెడీ 1 2 3. లంక మీదకి దండెత్తి వచ్చిన ఎందుకు? సీతను అమరించిన దోషమా? అమ్మాయికి రాలేను సోదరి శూర్పణఖను ముక్కు చెవులు కోసి దండించి రామా. అందుకే నీ భార్యను అపహరించినాను. ఆవిడ పడిన బాధ ఏదో నీవు అనుభవించవలసినదే రామా. ఇదిగో అవన్నీ అనవసరం అండి. మేము నెగ్గా మీరు ఓడిపోయారు. అవన్నీ అలా ఇవ్వకూడదు. ఒక ఇవ్వకూడదు. కానీ ఇందాక నెగ్గినప్పుడు మీరు అడిగారా? అది స్నేహితులు అవ్వరు, మేబీ అక్వైంటెన్స్ ఆర్ అంతే. అప్పుడు హాయ్ బాయ్ అంతే. మనందరం ఈ జన్మలో ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఆయన నాకు మొగుడు, నేను ఆయనకి పెళ్ళాను. నెక్స్ట్ జన్మలో ఇప్పుడు నేను ఈవిడ పూర్వజన్మ ఏంటో మనం తెలుసుకుందాం. జై జనని. వంజరం, కొర్రమీనే, రొయ్యలే, పిత్త పరిగలే. నాకు చేపలు అమ్మే వాళ్ళంటే చాలా ఇష్టం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. నేను ఇది లేకుండా ఉండలేను. ఏ నాటకాలు. బి మా ఆవిడ నాగేశ్వరి. నాటకాలి. నీ యోగక్షేమాలన్నీ ఈ వ్యక్తి చూస్తూ ఉంటారు. ఏ నా కొడుకు రోషన్. బి నా కూతురు మనస్విని. నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే అని డిసైడ్ అయ్యావు. చెప్పు. ఎందుకు చెప్తాను? వేసానది. మనకి పెళ్ళై 25 years అయిందండి. ఇన్ని మోసాలు చేశాడు నన్ను.
సుమ ఒప్పుకుంటే ఈ ఇద్దరిలో ఒకరితో కాఫీకి వెళ్ళాలని ఉంది. ఏ వర్ష బొల్లమ్మ బి మేఘలేక. వర్ష బొల్లమ్మతో వెళ్తాను. నేను ఊరికే అడిగా, అసలు అక్కడ క్వశ్చనే లేదు. పాపం దడుచుకున్నట్టున్నాడు. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో.